అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 21వ తారీఖు నాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు గోప్రవేశ కార్యక్రమానికి గిరిజన నియోజకవర్గమైన అశ్వరావుపేట నియోజకవర్గంలోని చండ్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామంలో సెలెక్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి చండ్రగుండ పట్టణంలోకి వచ్చి ఇక్కడ నుంచి బెండాలపాడు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్ళు ఆ గ్రామంలో 312 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ 312 ఇళ్లలో ఇప్పటికే 72 ఇళ్ళు పూర్తయ్యాయి. దీంట్లో 27 ఇళ్ళు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోప్రవేశం చేయటం జరుగుతుంది. పేదవాడి కళ, పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలనలో ఆ పేదోడి కళ కలలానే మిగిలిపోతే మళ్ళీ పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేదోడి కళ ఇందిరమ్మ ఇళ్ళు ఒక చిన్న గూడు కావాలనే కళ ఏదైతే ఉందో ఆ కళకి పెద్దపీట వేసి ఈ ప్రభుత్వం మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు. ఈ 4.5 లక్షల ఇళ్ళు అంటే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22.5 వేల కోట్ల రూపాయలు 22,500 కోట్ల రూపాయలతో మొదట విడత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,50,000 ఇళ్ళు పైగా వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన ఇళ్లకు కూడా ఆల్రెడీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా నీది ఏ కులమనో నీది ఏ మతమనో నువ్వు ఏ ఊరనో చివరికి నువ్వు ఏ పార్టీ అనో కూడా అడగకుండా పేదవాడు అయ్యుంటే చాలు పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బెనిఫిషరీస్కి సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరిగింది.